హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ పకోడాను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ పూట మనం స్నాక్గా తీసుకోవచ్చు, అలాగే వర్షాలు పడుతున్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తే ఈ మెత్తని పకోడీలు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు: 4 ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిరపకాయలు. వీటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకోవాలి ఒక బౌల్లో. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని, ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఈ మనం వేసిన శనగపిండికి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. మనం మెత్తని పకోడీలు చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా కాగిందండి. ఇప్పుడు మనం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా పకోడీలుగా వేసుకోవాలి. మనకి ఈ బాండీలో ఎన్నైతే పకోడీలు పడతాయో అన్ని పకోడీలు మనం వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన పకోడీలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు రెండోసారి కూడా మనం పకోడీలను సేమ్ ఫస్ట్ వేసుకున్నట్టు అలాగే వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పకోడీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ ఆనియన్ పకోడాని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ పకోడీలు. మనం ఈవినింగ్ పూట స్నాక్గా కూడా తీసుకోవచ్చు, అలాగే వర్షం పడుతున్నప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.